హైదరాబాదులో మేము గవర్నమెంట్ క్వార్టర్స్లో నివాసము ఉండేవాళ్ళము. అప్పుడు క్వార్టర్స్లో సెకండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళం. 111 క్వార్టర్స్లో ఉండేవాళ్ళము. అక్కడ పైన పావురాలు బాగా గూళ్ళు పెట్టి మంచిగా పిల్లలు చేసేటివి. బాగా ఎప్పుడు వాటికి అదే పనే, పిల్లలు చేయడము, గుడ్లు పెట్టడము. ఆ తర్వాత అవి కొంచెం పెద్దవైన తర్వాత ఎగిరిపోయేటివే, బాగా అరుస్తూ ఉండేటివి, భయంకరంగా అరుస్తూ ఉండేది పావురాలు. అవి అలా అరుస్తూ అక్కడ ఎప్పుడంటే అప్పుడు అవి మూలిగినట్టుగా కూడా ఉండేది, సగం రాత్రుల్లో కూడా మూలిగినట్టుగా ఉండేది. పావురాలు మూలిగినట్టుగా మూలుగుతాయి, అవి మీకు కూడా తెలుసు. కానీ అవి బాగా హైదరాబాద్లో ఎక్కువగా పావురాలు కొన్ని కోట్లలో ఉంటాయేమో, చాలా ఫేమస్గా ఉంటుంది పావురాలు నివాసం. అక్కడ ఉన్నట్టుగా పావురాలు ఎక్కడ ఉండవేమో అనిపిస్తుంది. హైదరాబాదు లాంటి సిటీలోనే పావురాలు బాగా నివాసం ఉంటాయి. వాటిని ఎవరు ఏమనేవాళ్ళు కాదు. అవి బాగా అలా పెద్దవయ్యేది, పిల్లలు గుడ్లు పెట్టేది, అలా వెళ్ళేది. ఒకసారి నేను స్కూల్ నుంచి వచ్చే కొద్దికి సెకండ్ ఫ్లోర్ కాబట్టి ఆ కడపలో ఒక అది పావురము పిల్ల కింద పడిపోయింది. కింద పడిపోయిన తర్వాత దానికైతే ఆ పావురం పిల్ల అయితే ఎంత హెల్త్గా ఉందంటే గండుగా దిండుగా చిన్నగా దగ్గర దగ్గర కోడిపిల్ల ఉంటాంలా అంత సైజులో ఉంది. కానీ దాని ఒంటి మీద అయితే కొంచెంగా కూడా ఈక అనేది లేదు. అది బరువుగా ముద్దుగా ఉంది. తర్వాత నేనేం చేశానంటే దాన్ని లోపల తీసిపోయి పెట్టి దానికి బాగా మెత్తగా ఉండే క్లాత్ పెట్టి దానికి అది ఫుడ్ తీసుకోలేదు కదా, రోజు మిక్సీలో రాగులు లేదంటే సజ్జలు అవి మిక్సీలో వేసి నీళ్ళల్లో వేసి చిన్న బిడ్డలకు పాలు తాపిస్తుండ్లా, అలాగా నేను పాలు వేసి దానికి పాలులాగా చేసి వాటిలో వచ్చిన జ్యూసు, అది రాగి పిండి కలిపినాక పలసగా వస్తుంది కదా వాటరు, దాన్ని వేసి తాపించి దాన్ని చిన్న బిడ్డలాగా మార్నింగు మధ్యాహ్నము నైటు దాన్ని బాగా అలా తాపించి అలా చేసేదాన్ని. అలా చేయడం వల్ల అది బాగా కొంచెం కోలుకునింది. అది గొప్ప చేసిన క్లీన్ చేసేసి ఎలాగా నేను దాని మీద ప్రేమ, దాన్ని పెంచాలనేసి అనుకున్నాను. తర్వాత అదేమైందంటే బాగా కొంచెము పెద్దదైంది, బాగా పూలుగా కొంచెం షోగా వచ్చింది. బాగా దాన్ని ఏం చేస్తామంటే అది ఎక్కడైనా వెళ్ళిపోతే ఆ సాకిన ప్రేమ తట్టుకోలేము కాబట్టి అది బుట్ట కింద మూసి పెట్టడము, ఇంట్లో వదిలేస్తే రూముల్లో ఎక్కడంటే అక్కడ ఎగిరేది, అది పైన విండోస్ దగ్గర కూర్చోవడము అలా చేసేది. అది ఎంత మాత్రం అవకాశం ఉన్నా కూడా అది ఎగిరిపోయే ప్రయత్నంలోనే ఉంది. దాన్ని ఏం చేస్తున్నానంటే బాగా చిన్నగా దారంలాగా కట్టి అక్కడ బాల్కనీలో, పాత క్వార్టర్స్లో మలకపేటలో ఆ బాల్కనీలో పిల్లి ఏదైనా వచ్చి తినేస్తుందని మనం ఉండేటప్పుడు బాల్కనీలో కట్టేసేవాళ్ళము. తర్వాత అక్కడ కిటికీ దగ్గర కట్టేసి పెట్టేవాళ్ళము. దానికోసము పావురాలు కూడా కొన్ని వచ్చి విండోస్ దగ్గర దాన్ని పలకరించి వెళ్ళేటివి. అలా దాన్ని పెంచుతున్నాను ప్రేమగా. అది ఏం చేసిందంటే కట్టేసి అక్కడ కాలు దగ్గర పుండులాగా అయిపోయింది. తర్వాత హాస్పిటల్కి తీసుకుపోతే మెడిసిన్ అది ఇచ్చారు, మంచిగా అయిపోయింది. కానీ అక్కడ కాయ కాసినట్టుగా అయిపోయింది. అది ఎప్పుడు సగం రాత్రుల్లో మూలిగేది, అరిచేది, అలా ఉండేది. పావురం కదా, దాన్ని పెంచిన ప్రేమ అనేది దాన్ని వదులుకోలేకపోయాను. కొన్నాళ్ళ తర్వాత దాన్ని మా ఇంట్లో వాళ్ళు వదిలేశారు, కానీ నేను లేనప్పుడు వదిలేశారు. నాకేమంటే అదే తప్పించుకొని పోయింది అన్నారు. నేను నమ్మలేదు, బాగా కోపం చేసుకున్నాను. కానీ పావురాలు బంధిస్తే మంచిది కాదు, వదిలేసామమ్మా, పనిలే అది, నువ్వైతే దాన్ని వదలలేవో కాబట్టి నువ్వు లేనప్పుడు ఈ పని మేము చేసినామో, నువ్వేమన్నా తిట్టినా కూడా కానీ ఇంకా దాన్ని అయితే వదిలేసాము, దానివల్ల మనకు చాలా పాతకాలు వస్తాయి అని చెప్పినారు. సరే అని చెప్పేసి ఇంకా దాన్ని వదిలేసి దాన్ని మర్చిపోవడం జరిగింది. అదేలాగా ఒకప్పుడు పావురం పిల్ల పైనుంచి కింద పడింటే పూలుగా ఉండింది. దాన్ని ముద్దులు పెట్టుకోవడము, దగ్గర పెట్టుకోవడము, దాంతో అది అరుస్తుంటే ఆడుకోవడము అలా చేసేదాన్ని. నేను పడుకొని నా పక్కలో పండు పెట్టుకుని కొంచెం నిద్ర పోసినాను.
నా చేయి కింద పడి నలిగిపోయింది. అప్పుడే దాని ప్రాణం పోయినట్టుగా ఉంది. దాని బాడీ కూడా వేడిగా ఉంది. చాలా బాధపడిపోయినాను మానసికంగా. గుండెలు పగిలేంత బాధ. వదిలేసి నా బతికేది మనము దగ్గర ముద్దుగా పండబెట్టుకోవడం వల్ల అలా అయింది. అప్పుడప్పుడు పైనుంచి కింద పడేటివి అక్కడ పావురాలు పిల్లలు. ఎందుకంటే పైన గూడు ఉన్నాయి కాబట్టి ఆ గూడ్ల నుంచి పడేది. తర్వాత అది చనిపోయినాక చాలా బాధపడ్డాను. నేను చాలా భయంకరంగా ఏడుస్తూ మానసికంగా కుమిలిపోతూ ఉంటాను. తర్వాత చార్మినార్ దగ్గర ఏదో మురిగే చౌక ఏదో ఉందంట, దాని పేరు ఏదో మర్చిపోయాను. అక్కడైతే మనకు అన్నీ దొరుకుతాయంట. పక్షులు కానీ ఏది కూడా కుందేళ్ళు కానీ మనకు కావలసినవన్నీ అక్కడ ఈ నోరు లేని ప్రాణాలన్నీ కూడా దొరుకుతాయి. ఒక బాగా పెద్దగా ఉండే పావురాలు 2 తెచ్చి ఇంట్లో పెట్టారు, నేను మర్చిపోవాలని. వాయి పెద్ద పెద్దవి తెచ్చి పెడితే కొన్నాళ్ళు ఉన్నాయే కానీ అవి ఒక 4-5 రోజుల్లో ఎట్లా బాల్కనీలో దొరి ఎగిరిపోయినాయి. ఈ నోరు లేని ప్రాణాల మీద బంధాలు పెంచుకుంటే కూడా మానసికంగా బాధపడాల్సి వస్తుంది. కానీ అవి పెంచుకున్నామంటే అవేమో హాయిగా ఎగిరిపోతాయి. కానీ వాటి జ్ఞాపకాలు, వాటిని పెంచిన మమకారాలు మనం మర్చిపోలేము. వాటిని మర్చిపోవడానికి కొంత మనకు సమయం పడుతుంది. కానీ కొంచెము ఏజ్ కొద్దికి కొంచెము సైకాలజీగా మన మైండ్ చేంజ్ కావడం వలన కొంచెము వాటిని కూడా తొందరగా మర్చిపోతామేమో. కానీ చిన్న ఏజ్లో ఉండేవాళ్ళు అలా నోరు లేని ప్రాణాల మీద బంధాలు పెంచుకుంటే వాళ్ళు చాలా మైండ్గా చాలా బాధపడతారు. ఈ నోరు లేని ప్రాణాలు బంధాలు మాత్రము మనకు ఎక్కువగా వాటి బంధాలు అనేది మనము పర్మనెంట్గా మనతోనే మన మనసుల్లో ఇలా శాశ్వతంగా వాటిని తలుచుకుంటూ మనము ఉంటామే. కానీ అవి అయితే ఎగిరిపోయి హాయిగా అవి వాటి స్వభావం కాబట్టి అవి ఎగిరిపోయి స్వేచ్ఛగా అవి జీవించే విధానంలో అవి జీవిస్తాయి. మనమైతే మర్చిపోలేము.